ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఎన్ఐఎస్ వంటి క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఈ బడ్జెట్ లో ఈ ట్యాక్స్ స్లాబ్ రేట్లకు సంబంధించి ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే బాగున్నట్టు కూడా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. మరి ఎటువంటి మార్పులు చేర్పులు ఉంటే అందరికీ ఈ బడ్జెట్ సంతృప్తికరంగా ఉంటుంది అంటారు? సో మనకి 2025 బడ్జెట్ అంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ చుట్టూతోనే తిరుగుతోంది. సో మనం ఏ మీడియా ఛానల్ ఓపెన్ చేసినా, బిజినెస్ ఛానల్ ఓపెన్ చేసినా కానీ ట్యాక్స్ రేట్ కట్స్ గురించి మాత్రమే డిస్కషన్ జరుగుతుంది. సో దానికి గల ప్రధాన కారణం మనకి ఇండియాలో కన్జంప్షన్ అనేది కొంచెం వీకెన్ అవ్వడంతో మనకి మార్కెట్లో లిక్విడిటీ పెంచేయడం కోసం చెప్పి మనకి ఏ ప్రభుత్వమైనా ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే లిక్విడిటీ తగ్గుతుందో అటు మనకి మానిటరీ పాలసీ అవ్వచ్చు, లేకపోతే ఇటువంటి బడ్జెట్స్ ద్వారా అయి ఉండొచ్చు, మనకు కొంతవరకు లిక్విడిటీని ఇన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తాయి ప్రభుత్వాలు. దాంట్లో భాగమే మనకి ఇప్పుడు రాబోతున్నటువంటి ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్. దాంట్లో పర్టికులర్ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ రిలేటెడ్గా చాలా రివిజన్స్ చేయాలి అనే విధంగా, చేస్తారు అనే విధంగా, చేయాలి అని కూడా చేస్తారు అనే విధంగా మనకు కనిపిస్తున్నాయి. 15 lakhs వరకు కూడా ఎటువంటి ట్యాక్స్ ఉండదు, ఇట్లాంటి రకరకాల ఏదో చెప్తున్నారులేండి. కానీ డైరెక్ట్గా అది దాన్ని తీసుకుని 15 lakhs దగ్గర 0 tax వరకు పెట్టడం అనేది ప్రాక్టికల్గా ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు. ఇట్ ఈస్ నియర్ టు ఇంపాసిబుల్. అది సాధ్యమయ్యేది కాదు. మాక్సిమం చేయగలిగితే ఏం చేయగలుగుతారంటే కొంతవరకు లిమిట్ని ఎక్స్పాండ్ చేయగలుగుతారు. 1 లక్ష 2 లక్షల మందము స్లాబ్స్ని ఎక్స్టెండ్ చేస్తూ పోతారు. అండ్ దాంతోపాటుగా ఒక న్యూ ట్యాక్స్ స్లాబ్ని కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. 25% అనే ట్యాక్స్ స్లాబ్ లేదు, సో దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనే ఒక పాయింట్ కూడా రేజ్ అవుతుంది. సో ఇంకొక స్లాబ్ యాడ్ అవుతుంది. ఇప్పుడు వరకు 5, 10, 15, 20, 30 ఇట్లు ఉన్నాయి. ఇన్ బిట్వీన్ 25 అనేది మిస్ అయింది. సో మనకి ఇంకొక ట్యాక్స్ స్లాబ్ అనేది యాడ్ అవ్వడానికి కూడా చాలా ఎక్కువ అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. సో బేసిక్గా మనకి ఇప్పుడు ఏదైతే న్యూ ట్యాక్స్ ప్రకారం మనకి 7 lakhs వరకు, 7 lakhs బిలో ఉన్న వాళ్ళకి 0 taxation అంటున్నారు. మేబీ అబవ్ ఉన్న వాళ్ళకి అగైన్ 5%, 10% స్లాబ్స్ అనేది స్టార్ట్ అవుతుంటాయి. కానీ అప్ టు 7 lakhs వరకు అయితే 0 tax అని చెప్పేసి అంటున్నారు. సో ప్రాక్టికల్గా మనకు ఆ లిమిట్ సరిపోతుందా లేదా అనేది ఇక్కడ పాయింట్. సో ఒక మనిషి ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీ అవ్వచ్చు, లేకపోతే Tier 2 cities అంటే ఖమ్మం, వరంగల్, ఇట్లా నెల్లూరు, ఇట్లాంటి వాటిలో ఎక్కడ బతకాలన్నా కానీ ప్రతి సగటు మానవుడికి కొంత ఖర్చు అనేది మాత్రం బై డిఫాల్ట్గా ఉంటుంది. సో ట్యాక్స్ అనేది ఎప్పుడు కట్టాలి? ఒక మనిషి బతకడానికి కావాల్సిన డబ్బుల్ని దాటి దాని పైన ఏదైతే మిగులుతుందో దాని మీద ట్యాక్స్ కట్టడం అని అంటే అప్పుడు డెఫినెట్గా ఏ సామాన్యుడికి కూడా కొంతవరకు నొప్పి అనిపించకపోవచ్చు. సో బేసిక్గా ఆ నొప్పి అనిపించని లిమిట్ ఏంటి అంటే థ్రెషోల్డ్ లిమిట్ ఏంటి? సో దాని గురించి ఇప్పుడు నేను డిఫరెంట్ ఏరియాస్ నుంచి, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రకరకాల మనుషుల్ని కలుస్తూ ఉంటాను కాబట్టి నాకు ఒక అవగాహన వచ్చింది. ఒక మనిషికి యావరేజ్గా ఖర్చు 70,000 రూపాయలు చాలా కామన్గా వస్తుంది. సో సింపుల్, 20,000 రూపాయలు రెంట్ ఉంటుంది. ఎడ్యుకేషన్ కోసం నెలకు 15,000, 2 పిల్లలు ఉన్నారంటే 7,500,000, లక్ష మినిమం ఉంది కదా. సో ఎటొద్దన నెలకు 15,000 ఎడ్యుకేషన్ ఫీజులు పోతున్నాయి. గ్రాసరీస్ కోసం 15,000 పోతున్నాయి. పైన ఇంటర్నెట్ బిల్లు, మొబైల్ బిల్లు, పెట్రోల్ కాస్టులు, ఇతరత్ర చిన్న చితక ఖర్చులు 10,000 మందం పోతున్నాయి. బట్టలను, లేకపోతే మనకి ఇంకా ఇతరత్ర ఖర్చులు అవన్నీ కూడా ఒక ఇన్సూరెన్స్లని అవి ఒక 10,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అటు ఇటుగా మనకి ప్రతి నెల 70,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అంటే యావరేజ్గా మనం దాన్ని యాన్యువలైజ్ చేసి చూస్తే అది 8.5 lakh రీచ్ అవుతుంది. సో 8.5 lakh అనేది ఒక మనిషి మినిమం బతకటం కోసం అయ్యేటువంటి ఒక ఖర్చు ఇది. సో మనం ఆ లిమిట్ వరకు కూడా ట్యాక్స్ ఫ్రీ ఉంటే మేబీ కొంతవరకు మనకి ట్యాక్స్ ఫైలింగ్స్ కూడా పెరగడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. అట్లీస్ట్ నిల్ ఫైలింగ్ అంటే నాకు పెద్ద ఎత్తున అంటే నాకు ట్యాక్స్ ల్యాబ్స్ లేను అని ఫైల్ చేసే వాళ్ళ సంఖ్య పెంచుకోవడానికి కూడా మనకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో గోయింగ్ ఫర్దర్ కూడా ఈ స్లాబ్స్ రివిజన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు 8.5 లక్షలతోటి ఒక మనిషి జీవితం కంప్లీట్ అయిపోతుంది అని అంటే కాదు. సో వాళ్ళ భవిష్యత్తు కోసం కూడా వాళ్ళు కొంత డబ్బుల్ని కూడబెట్టుకోవాలి. ఏంటి అవి? డెఫినెట్గా పిల్లల యొక్క భవిష్యత్తు అయి ఉండొచ్చు, వాళ్ళు రిటైర్మెంట్ అవ్వచ్చు, ఇల్లు కట్టుకోవటం అవ్వచ్చు, ఇట్లా రకరకాల ఆశయాలు ప్రతి సామాన్యుడి జీవితంలో ఉంటాయి. ఎంతో కొంత ఆస్తిని నేను సంపాదించాలి, మా పిల్లల భవిష్యత్తు కోసం నేను దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఇదంతా కూడా సాధ్యం అవ్వాలి అని అంటే డెఫినెట్గా ట్యాక్స్ కాంపోనెంట్ ఆ దేశంలో కొంత కన్వీనియంట్ తోటి ఉండాలి. సో 8.5 lakhs వరకు కూడా మనకు ఒక రంగా నిల్ ట్యాక్స్ ల్యాబ్ని పెట్టుకొని మేబీ 8.5 to 10 lakhs ఒక 5% మార్జినల్ ట్యాక్స్, అండ్ ఆ తర్వాత 10 to 12.5 lakhs వరకు ఒక 10%, 12.5 to 15 అండ్ గోస్ ఆన్. సో బేసిక్ అట్లా మనకు ఒక 5 up to 20 lakhs వరకు కూడా మనము హై ట్యాక్స్ ల్యాబ్లోకి ఎంటర్ కాకపోతే కొంతవరకు నా దృష్టిలో బెటర్గా ఉంటుంది. ఇప్పుడు 15 lakhs దాదాపు మన హై ట్యాక్స్ ల్యాబ్స్లోకి వెళ్ళిపోతాం. దట్ ఈస్ టూ మచ్. 15 lakhs తోటి మనం ఏం సాధించగలుగుతామండి? సంవత్సరం వచ్చేటువంటి డబ్బుల్లో 15 లక్షలతోటి మనం మన జీవిత అవసరాలను తీరిపోతాయా? ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో
జనాలకు కావాల్సిన మినిమం అదర్ రిక్వైర్మెంట్స్ లేవు. పిల్లల్ని బయటకు తీసుకెళ్ళటం, పిల్లలకు కావాల్సిన ఎక్స్ట్రా యాక్టివిటీస్ అయి ఉండొచ్చు, డాన్స్ క్లాస్లో అవ్వచ్చు, రెస్టారెంట్కి వెళ్ళటం అవ్వచ్చు, సినిమాలకు వెళ్ళటం అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా కొత్త ఐటమ్స్ కొనటం అవ్వచ్చు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, కార్లు, బైకులు ఇవన్నీ ఇంక్లూడ్ చేయకుండానే 70,000 రూపాయలు ఖర్చు ఒక సామాన్యుడికి వస్తున్నప్పుడు 15 lakhs హై ట్యాక్స్ ల్యాబ్ లో పెట్టేస్తే ఒక సామాన్యుడు ఎట్లా బతకగలుగుతాడు? మళ్ళీ వాళ్ళు పెట్టేటువంటి ఖర్చులో మళ్ళీ దాని మీద ఒక 18% మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తున్నారు, ఇంకోవైపు 30% కలెక్ట్ చేస్తున్నారు. సో ఇంత ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసుకుంటూ ప్రభుత్వమే పోతూ ఉంటే ఒక సామాన్యుడు వాళ్ళ భవిష్యత్తు కోసం ఒక రూపాయిని కూడబెట్టాలనుకోవటం అనేది ఒక కలగానే మిగిలిపోతుంది. కానీ అది వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా సాధ్యం చేసుకోవడం కష్టంగా మారుతుంది. అండ్ మనకు కొన్ని ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కూడా పెట్టారు కదా ఓల్డ్ ట్యాక్స్ లో కూడా. అదేంటి ఏటీసీలో అయితే 1.5 lakh అని అంటారు. సో 1.5 lakh ఏ విధంగా సరిపోతుందో నాకు ఇప్పటికీ కూడా అర్థం కాదు. అందులోనే టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు, అందులోనే హోమ్ లోన్కి రిలేటెడ్ అని అంటారు, అందులోనే పెన్షన్ ఫండ్స్ అని అంటారు, అందులోనే ఇంకా ఈపీఎఫ్ అంటారు, ఎన్పిఎస్ అంటారు, అదంటారు ఇదంటారు, అన్ని ఒక దాంట్లో కుదించి 1,50,000 పెడితే సంవత్సరానికి 1,50,000 సేవ్ చేసుకుంటూ పోతే నిజంగా రిటైర్మెంట్ కార్పస్ ఏర్పడుతుందా? ఇది కదా పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఒక మనిషి బతకడానికి నిజంగా ఫ్యూచర్లో ఇప్పుడు ప్రభుత్వం ఏమీ రిటైర్మెంట్కి ఎటువంటి భరోసా అనేది ఇవ్వట్లేదు. కానీ ఒక వ్యక్తి వాడి రిటైర్మెంట్ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఫండ్నైనా కానీ ట్యాక్స్ ఫ్రీ చేసి ఉండాలి. దాని లిమిట్ అనేది చాలా తక్కువగా పెట్టారు. సో కనీసం దాని ఒక 3 లక్షల వరకు అన్నా కానీ ఎక్స్టెండ్ చేయగలిగితే అప్పుడు జనాలు సేవింగ్స్ మీద మరింత ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే సో వాళ్ళు ట్యాక్స్ ఎగ్గొట్టడం కోసం పెట్టుబడి పెట్టచ్చేమో కాక, కానీ ఇండైరెక్ట్లీ వాళ్ళ భవిష్యత్తునే కాపాడిన వాళ్ళు అవుతారు వాళ్ళు. అండ్ అదే విధంగా మనకి ఏటీడీ అనేది ఒకటి ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ 25,000 లిమిట్ అనేది పెట్టారు. 25,000 రూపీస్ లిమిట్ లో ఏమొస్తుంది అంటే గట్టి 10 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. నిజంగా ఈ రోజు హాస్పిటల్లో జాయిన్ అయితే 10 లక్షల్లో బయటికి రాగలుగుతామా? సీరియస్ అయితే 25-30 లక్షలు ఆస్తులు అమ్ముకోవాలి కాదండి, ఆస్తులు అమ్ముకున్నది. సో మీరు హెల్త్ క్వాలిటీతో ప్రొవైడ్ చేయలేనప్పుడు ఏం చేయాలి? హెల్త్ ఇన్సూరెన్స్ ఎగ్జంప్షన్ లిమిట్ అనేది పెంచుండాలి అట్లీస్ట్. ఎక్కడికి? ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక క్వాలిటీ హెల్త్ ఇన్సూరెన్స్ 25 lakhs అండ్ అబౌవ్ తీసుకోవాలి అని అంటే 35,000-40,000 రూపాయలు మినిమం అవుతుంది, కొంతమంది 40,000 కూడా అవుతుంది. అండ్ సీనియర్ సిటిజన్స్ కోసం అని చెప్పి 25,000 అంటారు. సీనియర్ సిటిజన్ కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే 50,000-60,000 వద్ది, 25,000 ఎట్లా సరిపోద్ది అసలు? సో ఈ ఎగ్జామ్షన్ లిమిట్స్ ఏవైతే పెట్టారో తూతూ మంత్రం అని చెప్పి అక్షంతలు వేసారు తప్పించి నిజంగా మార్కెట్ రేట్లతో మీట్ అవుతున్నాయనంటే లేదు. సో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి 80D సెక్షన్ ఏదైతే ఉందో అట్లీస్ట్ వితౌట్ అంటే ఆ పేరెంట్స్ని ఇంక్లూడ్ చేయకుండా నార్మల్ పీపుల్కే 40,000 వరకు అనే లిమిట్ని ఎక్స్పాండ్ చేస్తే వాళ్ళు హై ప్రీమియం అంటే ఎక్కువ లిమిట్ ఉండేటువంటి సమ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రాపబిలిటీ అనేది దొరుకుతుంది. అండ్ దాంతోపాటుగా పేరెంట్స్ని యాడ్ చేస్తే ఆ లిమిట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అయితే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ ఏటీఈ ఎడ్యుకేషన్ లోన్కి సంబంధించి ఏదో 50,000 అంత లిమిట్ ఇచ్చారు. 50,000 10,000 అటువంటి మెంబర్ 50 అనుకుందాం. ఇది ఒక అద్భుతమైన ప్లాన్. ఇది ఎందుకు పెట్టారో కూడా దేవుడికి తెలియదు. లోన్ తీసుకుంటే దాని మీద ఇస్తారనంట. లోన్ తీసుకుంటే నువ్వు ఇచ్చేది ఏంటయ్యా? పిల్లల భవిష్యత్తు కోసం. ఇప్పుడు యూఎస్ లో మనకి 529 ప్లాన్ అని చెప్పి ఇంతకుముందు ఒక వీడియోలో డిస్కస్ చేసాం. పిల్లల భవిష్యత్తు కోసమే మనం హైయర్ ఎడ్యుకేషన్ కోసం కొంత కార్పస్ ని డిపాజిట్ చేసుకుంటూ వెళ్లే అవకాశాలు ఉన్నాయి అని. సో అప్పుడు రిడిమ్షన్ అప్పుడు ఏదైతే ఉంటుందో పిల్లల ఎడ్యుకేషన్ కోసం వాడితే గనక ట్యాక్స్ అనేది చాలా తక్కువగా లోవర్ స్లాబ్ లో ఉంటుంది. సో ఇవన్నీ మనకి మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయి అని. సో బేసిక్ గా అటువంటి ఒక స్కీమ్ ని ఈక్విటీ లింక్డ్ స్కీమ్ ని ఒకటి ఇంట్రడ్యూస్ చేసి ఇప్పుడు పిల్లల చదువులు భవిష్యత్తులో ఎంత కాస్ట్ తోటి పెరుగుతాయి? దాదాపుగా 12-13% స్పీడ్ తోటి వెళ్తున్నాయి. కాబట్టి మీరు కనీసం దానికి కూడా 1,00,000 లిమిట్ ఇచ్చి ఉండాలి. మీరు ఓకే లోన్ కూడా ఇంక్లూడ్ చేయండి. దాంతో పాటుగా ఒక చిల్డ్రన్ ఎడ్యుకేషన్ సేవింగ్స్ ఫండ్ ఇంట్రడ్యూస్ చేసి దాన్ని ఇంక్లూడ్ చేసి ఉంటే విచ్ కెన్ డెలివర్ గుడ్ రిటర్న్స్. సుకన్య సమృద్ధి యోజన ఒకటి కాదు. సుకన్య సమృద్ధి యోజన 8.5% 8.2% ఏదో ఇస్తుంది. అది కూడా కేవలం ఆడపిల్లలకే పరిమితం. ఇప్పుడు చదువుకోవడానికి ఆడపిల్ల అంటే మగపిల్లవాడేంటి అందరికీ చదువు అనేది అవసరం. ప్రతి ఒక్క విద్యార్థికి వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ పేరెంట్స్ ఇట్లా కాంట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంది. సో బేసిక్ గా వాళ్ళు గనక అప్పుడు ఈ డబ్బుల్ని గనక కాలేజ్ ఫీజు కోసం కనుక వాడితే పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ చేస్తాం. ఇప్పుడు కాంట్రిబ్యూట్ చేస్తున్నందుకు గాను పలానా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తాం. దాని లిమిట్ని మేము 80E అండర్లో 1,00,000 రూపాయల వరకు కూడా 1,00,000 రూపాయల వరకు పొడిగిస్తున్నాం అని చెప్తే అప్పుడు 80E సెక్షన్ లో 1.5 lakh వరకు పిల్లల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసమైనా సేవ్ చేస్తారు. ఒక 3 లక్షల రూపాయలు వాళ్ళ భవిష్యత్తు కోసం సేవ్ చేస్తారు. సో బై ఫోర్స్ వాళ్ళు సేవ్ చేసుకుంటారు. ఎందుకు? ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం. ఇక సేవింగ్ అంటూ జరిగితే భవిష్యత్తులో కష్టాలేవి. సో గవర్నమెంటే దాన్ని ప్లాన్ చేయాలి, బై ఫోర్స్ చేపించగలగాలి. తూతూ మంత్రంగా చేస్తే దానివల్ల ఏ ఫలితాలు రావు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.